నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం యథావిధంగా మనకు 5, 6, 7, 10 ఎకరాల లోపు అయితే నిధులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే రైతులకైతే ఎంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. రైతు భరోసా పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరానికైతే మనకు ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేస్తుందన్నమాట. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మన యాసంగి సీజన్ సంబంధించి అందిస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయంపై అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు. అయితే మరో 10 రోజులలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులందరికీ కూడా అంటే 10 ఎకరాల వరకు అయితే నిధులు జమ చేస్తామని అయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అయితే పథకాలకు సంబంధించి చూస్తున్నామని అయితే మనకు చెప్పడం జరిగిందన్నమాట మొన్న. అదే విధంగా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే అక్కడక్కడ అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఎవరికైతే పంట పెట్టుబడి సాయం అందలేదో వారందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపై 4 ఎకరాల కంటే ఎక్కువ అంటే 5 కానివ్వచ్చు, 6, 10 ఇట్లా ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వీరందరికీ కూడా రైతులకు కూడా ఈ యొక్క సాయం అయితే అందనుందన్నమాట. రైతులకైతే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా డబ్బులు అనేవి ఇప్పటికే చాలా ఎదురు చూపులు అయితే చూడడం అయితే జరుగుతుంది. సో ఏదో విధంగా చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో అయితే డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించనుంది. ఇప్పటికే మనకు దీనిపై చూసుకున్నట్టయితే చాలా ఆలస్యమైనట్టయితే తెలుస్తుందన్నమాట. మే 25 తర్వాత రైతుల అకౌంట్లోనైతే జమ చేస్తామని అయితే బ్యాంక్ అకౌంట్లోనైతే ఖాతాలో జమ చేస్తామని అయితే నిధులు జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ చేసిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు 5 ఎకరాల కంటే 6 కానివ్వచ్చు, అలాగే 5 ఎకరాల లోపు ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈసారి అన్ని స్థాయిలలో రైతులకు న్యాయం జరిగేలానైతే అయితే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది. ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 1,50,00,000 ఎకరాలకు సాగుకు భూమికి సాయం అయితే అందించేందుకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు అయితే నిధులు అవసరమని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4,000 కోట్ల మేరకు రైతులకు అకౌంట్లను అయితే జమ చేయగా మిగిలిన నిధులను కూడా మనకు 18,000 రూపాయలు అయితే ఒక అదనపు బడ్జెట్ అన్నమాట, పూర్తి స్థాయి బడ్జెట్ అన్నమాట. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి అయితే ఇలా ఉండగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అతి త్వరలో వచ్చేసి అయితే 20 విడత ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడనున్నాయన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకూడదు ఎవరు కూడా. పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే జూన్ మొదటి వారంలో వచ్చేసి అయితే పీఎం కిసాన్ 20వ విడతనైతే డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లోనైతే పడడం అయితే జరుగుతుంది. సో అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట.